వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈ రోజు వీడియోలో బెడ్ షీట్స్ చూపించబోతున్నానండి. ఈ బెడ్ షీట్స్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్, అట్లాగే సైజ్ వచ్చేసి కింగ్ సైజ్ అండి. ఫీట్స్లో చెప్పాలంటే ఇంచుమించుగా 9x9 ఫీట్ ఉంటాయి. అలాగే పిల్లో కవర్స్ కూడా బిగ్ సైజ్ వస్తాయండి. ఇప్పుడైతే చక్కగా 1 by 1 మనం చూసేద్దాం. ఫస్ట్ బెడ్ షీట్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. వైట్ పైన ఇంగ్లీష్ గ్రీన్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది. అంటే కంప్లీట్ వైట్ లాగాను అనిపించకుండా, కానీ చూడగానే ప్లెజెంట్ లుక్ ఉండేలాగా వైట్ మీద ఇంగ్లీష్ గ్రీన్ ప్రింట్ వచ్చింది. ముందే చెప్పాను కదా కింగ్ సైజ్ అని. ఇప్పుడు నేను వేసిన బెడ్ అయితే మంచం సైజ్ వచ్చేసి 6 అంటారు కదండి, అలా అనమాట. పరుపు 8 అంగుళాల పరుపు. దానిపైన వేసినా కూడా మీకు కింది వైపు సైడ్స్ కానీ ఇటు కాళ్ళ వైపు కానీ ఎంత కిందకి దిగిపోయింది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు మీ బెడ్ సైజు, మీ కాట్ సైజుని బట్టి ఈ కింగ్ సైజ్ బెడ్ షీట్స్ ఎంతవరకు సరిపోతాయి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. అలాగే బెడ్ షీట్ క్లియర్గా తెలుస్తుందని కూడా ఇలా బెడ్ పైన వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను వీడియో లెంగ్తీ అవ్వకుండా ఈసారి వీడియో నుంచి ఒక పద్ధతి ఫాలో అవుతున్నానండి. ఏంటంటే మీకు ఇట్లా బెడ్షీట్ అంతా క్లియర్గా తెలుస్తుంది కదా, వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషను. పిల్లో కవర్స్ చూడండి ఇట్లా బౌలాగా వచ్చాయి, డిఫరెంట్గా ఉంది కదా. అలాగే పిల్లో కవర్ చుట్టూ పైపింగ్ కూడా వస్తుందండి. ఈ వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషన్తో లోపల ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది, వైట్ అండ్ గ్రేయిష్ బ్రౌన్. ఈ 2 కలర్లు అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా ఓపెన్ చేస్తే సేమ్ ఆ బెడ్షీట్ లాగానే ఉంటుంది కాబట్టి వీడియో లెంగ్తీ అవ్వకుండా ఇలా చూపిస్తున్నాను. పిల్లో కవర్స్లో అండి ఒక లేయర్లో స్పాంజ్ కూడా వచ్చింది. మనం ఇలా తల పెట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఫీల్. మళ్ళీ ఈ బెడ్షీట్ కూడా ఓపెన్ చేసి చూపించి వీడియో లెంగ్తీ అయ్యే కన్నా మీకు ఇది ఈజీగా ఉంటుంది కదా. ఓపెన్ చేసింది కావాలంటే ఓపెన్ చేసిన బెడ్షీట్ అని చెప్పొచ్చు స్క్రీన్ షాట్ కింద. లేదు ఫోల్డ్ చేసింది కావాలంటే ఈ స్క్రీన్ షాట్ పెట్టేసి కింద ఫోల్డెడ్ బెడ్షీట్ అంటే కూడా మాకు అర్థమైపోతుంది. ఈజీగా మీకు ఏది కావాలో అదే పంపించగలుగుతాం. గ్రే కలర్ బెడ్షీట్ చూపిస్తున్నానండి. గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. మంచి సైజులో ఫ్లవర్స్ చక్కగా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి. అవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెడ్షీట్ కింగ్ సైజ్ అండి, 9x9 ఫీట్ ఉంటుంది ఇంచుమించుగా. అట్లాగే ప్యూర్ కాటన్ మెటీరియల్తో తయారైందండి. ఇక మీకు పిల్లో కవర్స్ విషయానికి వస్తే సేమ్ బెడ్షీట్లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే క్లాత్ని తీసుకొని చుట్టూ లేస్తో హైలైట్ చేశారు. ఒక సాటిన్ రిబ్బన్ అండ్ లేస్, వీటితో పిల్లో కవర్స్ని హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే చూడగానే ప్లెజెంట్గా మనం పడుకున్న ప్రశాంతంగా అనిపించేలాగా లైట్ అండ్ లైట్ కలర్స్తోనే చక్కగా ఈ బెడ్షీట్ అనేది తయారు చేశారు. ఇందులోనే మనకి ఇంకొక కలర్ ఉందండి. ఆ కలర్ కూడా ప్లెజెంట్గా ఉండే కలరే, ఇంగ్లీష్ కలర్ అన్నమాట. ఇదిగోండి లైట్ బ్లూ కలర్, లైట్ బ్లూ. ప్రింట్ కానీ లేస్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందండి. జస్ట్ వీడియో లెంగ్తీ అవ్వకుండా ఒకటేసారి మీరు 2 రంగులు చూస్తారు అనే ఉద్దేశంతోనే ఇలా చూపించడం అనేది జరుగుతుంది. ఈ బెడ్షీట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి, లైట్ కలరు. ఎంత ప్లెజెంట్ లుక్ ఉందంటే బెడ్షీట్ అంత ప్లెజెంట్ లుక్ ఉంది. చాలా లైట్ కలర్ పైన వైట్ ప్రింట్ వచ్చిందండి. పేస్టల్ కలర్ కూడా కాదు, చాలా లైట్ కలర్. ఇలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉండే బెడ్షీట్స్ కనుక మీరు ఇష్టపడుతున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా నచ్చుతుంది కూడా మీకు. బెడ్షీట్ అంతా కూడా ఒకటే డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్. పిల్లో కవర్స్ కూడా సేమ్ డిజైనే కంటిన్యూ చేస్తూ వైట్ ప్యాచ్ వేసి నాలుగు వైపులా ఇట్లా బాక్స్ లాగా దానిపైన బెడ్షీట్ కలర్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ కలర్తో కొంచెం డార్క్ షేడ్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేశారండి. అక్కడ హైలైట్ అవుతూ పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి. ఒక ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చిందండి వర్క్ అనేది. ఇక సైజు విషయానికి వస్తే ఎప్పట్లాగానే కింగ్ సైజు ఇంచుమించుగా 9x9 ఫీట్ ఉంటుంది. ఇప్పుడు 3 వైపులా చూస్తున్నట్లయితే మీకు అంటే 3వ వైపు ఇటు కనిపించదు. అటు సైడ్ ఎంత ఉందో కిందికి ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది. కాళ్ళ వైపు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చూడండి ఎంత పొడుగుందో. ఇది ఇలా వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇందులోనే ఇంకొక ప్లెజెంట్ కలర్ కూడా మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి
లైట్ బ్రౌన్ కలర్ అండి. సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో లైట్ బ్రౌన్ కలరు. రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేయొచ్చు. ఈ బెడ్షీట్ కలరు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. లైట్ కలరు, ఒకలాంటి లైట్ పీచ్ అనాలో మరి ఏమనాలో. ఇదైతే ఇదిగోండి ఈ షేడ్ అర్థం కావట్లే. వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అంటే సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది బెడ్షీట్ అంతా. ఫస్ట్ దానిపైన వచ్చేసి మళ్ళీ ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొమ్మలు కూడా ఏ రంగు అనేది చెప్పడానికి రావట్లేదు. బెడ్షీట్ మాత్రం చాలా అందంగా ఉంది. అట్లాగే ఆల్ ఓవర్ ఈ కొమ్మలు అనేవే వస్తాయండి. సెల్ఫ్ ప్రింట్తో పాటుగా ఈ బంచెస్ కూడా వస్తాయి. తర్వాత ఈ బెడ్షీట్ ఎలా వచ్చిందో డిజైన్, అదే డిజైన్తో పిల్లో కవర్స్ తీసుకున్నారు. కానీ చుట్టూ కూడా సాటిన్ రిబ్బన్ అండ్ లేస్తో హైలైట్ చేశారు. చాలా బాగుంటుందండి. ఈ హైలైట్ చేయటం వల్ల కొంచెం ప్రీమియం లుక్ వస్తుంది బెడ్షీట్కి. అట్లాగే చాలా అందంగా కూడా అనిపిస్తుంది. చూసారు కదా, ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి. సేమ్ ఏ కలర్ ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా కొంచెం లైట్ బ్లూ వైట్ అలాగే అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఈరోజు చూపించే బెడ్షీట్లు అన్నీ కూడా లైట్ కలర్స్ అండి. చాలా లైట్ కలర్స్, ప్లెజెంట్ లుక్. అలా పడుకోగానే మనకు ప్రశాంతంగా అనిపించాలి అంటే ఇవాల్టి కలెక్షన్ చాలా బాగుంటుంది. ఈ బెడ్షీట్ ఇందులో 4 కలర్స్ వచ్చాయండి. ఒక డిఫరెంట్ లుక్ ఉంటాయి. అంటే డార్క్ కలర్ ఉంటాయి, డార్క్ కలర్లోనే ప్రశాంతంగా అనిపించేలాగా సెల్ఫ్ డిజైన్తో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అట్లా లేకుండా ఒక ప్లెజెంట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుందండి. డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ వస్తుంది. పిల్లో కవర్స్ మాత్రం బ్రైట్గా చక్కగా వైట్ కాంబినేషన్లో అప్లిక్ వర్క్తో వస్తాయి. అక్కడే మీకు బెడ్షీట్ లుక్ అనేది అసలు మారిపోతుంది. ఆ పిల్లో కవర్స్ వల్ల ఇంకా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ అండి. ఆల్ ఓవర్ సేమ్ సెల్ఫ్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ పిల్లో కవర్స్ మీద అప్లిక్ వర్క్ ఏదైతే ఉందో అది అసలు ఇంకా చెప్పలేము, చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇంచుమించుగా 9x9 బెడ్షీట్ అండి. ప్యూర్ కాటన్ మెటీరియలే. ఇందులో వచ్చేసి మనకి 4 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్నదేమో బ్రౌన్ షేడ్ అండి. అందులోనే కలర్స్ వేస్తాను చూడండి. గ్రే కలరు, ఇంగ్లీష్ గ్రీన్, ఒకలాంటి బ్లూ షేడ్. కొంచెం పిల్లో కవరు తీసి కలర్స్ చూపించు. డిజైన్ సేమ్ వస్తుందండి, అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే కలర్ ఆప్షన్స్ అనేవి 4 కలర్స్ వచ్చాయన్నమాట. ప్యూర్ వైట్ బెడ్షీట్ అండి. కంటికి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. వైట్ పైన లైట్ గ్రే కలర్తో జామెట్రికల్ ప్యాటర్న్లో ప్రింట్ అనేది వచ్చిందండి. బెడ్షీట్ అంతా కూడా ప్రింట్ అదే విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ సేమ్ ప్రింట్ అనమాట. అదే ఫ్యాబ్రిక్ని పిల్లో కవర్స్కి తీసుకుని చుట్టూ వచ్చేసి లేస్ అలాగే సాటిన్ రిబ్బన్ ఇలా బాక్స్ లాగా వేశారు. దాని చుట్టూ లేస్ వచ్చింది, వైట్ లేసే. అది కూడా సెల్ఫ్లో సెల్ఫ్ లాగా, అది కూడా చాలా అందంగా ఉందండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఇవి 2 కలర్స్ వచ్చాయండి. ఇంకొక కలర్ వచ్చేసి ఇదిగోండి, ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ అన్నమాట. వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఒకలాంటి బ్లూ షేడ్తో డిజైన్ అనేది వస్తుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఈరోజు నేను జస్ట్ వీడియో లెంగ్తీ అవ్వకుండా ఉండటం కోసం మాత్రమే ఒక కలర్లో ఓపెన్ చేసి చూపిస్తూ నెక్స్ట్ అదే డిజైన్లో ఇంకో కలర్ ఏదైతే ఉందో అది ఫోల్డింగ్ ప్యాటర్న్లో చూపించాను మీకు స్క్రీన్ పైన నెంబర్లు కూడా చాలా ఈజీగా ఇస్తున్నాము. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇట్లా టిక్ కొట్టండి. ఏది కావాలనేది ఫోటో పైన టిక్ కొట్టి పెట్టచ్చు. లేదంటే మీరు మెసేజ్ కూడా ఓపెన్ది కావాలి, క్లోజ్ది కావాలి ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు వీడియోని క్లియర్గా చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది కావాలో అది పర్చేస్ చేయండి. చూసారు కదండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బెడ్షీట్స్. దీని ముందు చూపించిన సెట్ ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా లైట్ కలర్స్. పేస్టల్ కన్నా కూడా లైట్, చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.